హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాగున్నారా? ఓకే. 2024 ఆగస్టు 1వ తారీఖున అనగా రేపు 2024 ఆగస్టు 1వ తారీఖున పెన్షన్లు ఇస్తారు. ఫస్ట్ రోజునే ఇస్తారు. ఏ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, ఈ పెన్షన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆగస్టు 1వ తారీఖున మాత్రమే ఇస్తారు. ఒక్కరోజు మాత్రమే ఇస్తారు. మళ్ళీ వినండి, ఒక్కరోజు మాత్రమే ఇస్తారు. మీరు విన్నది కరెక్టే, నేను అన్నది కరెక్టే. ఒక్కరోజు మాత్రమే ఇస్తారు. రెండో రోజున ఇవ్వరు. ఒకవేళ రెండో రోజున ఎవరికి ఇస్తారంటే, ఆ సచివాలయ సిబ్బంది వచ్చి పెన్షన్లు ఇస్తారు కదా, ఫోన్ పట్టుకొచ్చి, అది వాళ్ళకి నెట్ పని చేయకపోయినా, అంటే సర్వర్ బిజీ అయిపోయినా, సర్వర్ తిరిగి ఓపెన్ అవ్వకపోయినా, ఆ రోజు అవ్వకపోతే మరనాడు వచ్చి ఆ పెన్షన్ ఇస్తారు తప్ప, మీ ప్రాబ్లం వల్ల, అనగా మీరు ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల, మీరు వేరే ఊర్లో ఉండటం వల్ల తిరిగి వాళ్ళు మళ్ళీ మరనాడు వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది జరగదు. ఖచ్చితంగా 1వ తారీఖున మాత్రమే పెన్షన్లు తీసుకోవాలి. పోయిన నెల కూడా ఒక్క రోజులోనే ఇచ్చారు. ఏదైనా సర్వర్ బిజీ వల్ల వారి సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే రెండో రోజు ఇచ్చారు తప్ప, మన ప్రాబ్లం అయితే కనుక మళ్ళీ పెన్షన్ ఇవ్వడం జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే పోయిన నెల 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు కదా వికలాంగులకి, వారికి 6,000 రూపాయలు ఇస్తారు. పోయిన నెల పూర్తి అంగవైకల్యం గల వారికి 15,000 ఇచ్చారు చూసారా, వారికి 15,000 ఇస్తారు. పోయిన నెల హెల్త్ పెన్షన్కి సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు చూసారా, వారికి 10,000 రూపాయలు ఇస్తారు. వృద్ధులు, వితంతువులు వాళ్ళకి మాత్రం 7,000 రూపాయలు ఇచ్చారు చూసారా పోయిన నెల, వారికి ఈ నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తారు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మొదటి రోజున అందరూ ఇంటి దగ్గర ఉండండి, పెన్షన్లు తీసుకోండి. సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. మీ ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు. 6 గంటలకి రావచ్చు, ఫస్ట్ మీ దగ్గరికి రావచ్చు, 7 గంటలకు రావచ్చు, మధ్యాహ్నం 12 గంటలకు రావచ్చు, లేదా 3 గంటలకు రావచ్చు, సాయంత్రం 5 గంటలకు, లేదా ఆఖరి నిమిషంలో 6 గంటలకు కూడా రావచ్చు. కాబట్టి పెన్షన్లు తీసుకునే వరకు దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, ఇంటి దగ్గర అందుబాటులో ఉండండి. ఇంటి దగ్గర పడుకోవద్దు, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మీ ఇంటి దగ్గరే పెన్షన్ వాళ్ళు ఎప్పుడు వస్తారో చూసి వాళ్ళు రాగానే అలర్ట్ అవ్వండి, చక్కగా పెన్షన్ తీసేసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పెన్షన్ తొలగించారు అనే వార్త వచ్చింది కదా, అది నిజమే. 2 లక్షల నుంచి 2,50,000 వరకు బోగస్ పెన్షన్లు ఏవైతే తొలగించారో అంటున్నారో, అవి ఈ నెల తొలగించరు. పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది చాలా గ్రామాల్లోనూ, చాలా జిల్లాల్లోనూ, ఇంకా జరుగుతూనే ఉంది. ఆగస్టులో కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత, లిస్టులు పైకి వెళ్ళిపోయిన తర్వాత, సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఇచ్చేటువంటి ఆ పెన్షన్ కట్ చేస్తారు వాళ్ళకి, బోగస్ పెన్షన్లు. కాబట్టి ఇప్పుడు బోగస్ అని లేదు, జెన్యున్ పెన్షన్లు అని లేదు. అందరికీ కూడా పోయిన నెల ఎంతమందికి అయితే పెన్షన్లు ఇచ్చారో వారందరికీ కూడా ఈ నెల కూడా పెన్షన్లు ఇస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అలర్ట్గా ఉండండి. 1 తారీఖున మాత్రమే మీరు పెన్షన్లు తీసుకోండి. ఈ నెల మీరు పెన్షన్లు తీసుకోకపోతే మళ్ళీ ఈ నెల ఈ డబ్బులు వచ్చే నెల పెన్షన్తో కలిపి ఇవ్వరు. ఒకవేళ మీరు అనొచ్చు, ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలలు కల్పిస్తామన్నారు కదా సీఎం గారు అని. కానీ కొత్త జీవో రాలేదు, పాత జీవోనే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇదివరకు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలతో పాటు పోయిన నెల పెన్షన్లు కూడా ఇవ్వడం అనేది లేదు. ఏ నెల కానీ ఈ నెల తీసుకోకపోతే డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి. వచ్చే నెల పెన్షన్ మాత్రమే ఇస్తారు. ఇప్పుడు కూడా అదే జీవో కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 1వ తారీఖున అందరూ ఇంటికాడ ఉండండి, చక్కగా మీ పెన్షన్ తీసుకొని సంతోషంగా ఉండండి. మీకు కావాల్సినవి కొనుక్కోండి, మీరు ట్యాబ్లెట్లు కొనుక్కోండి, ఇంట్లోకి ఆహార పదార్థాలు కొనుక్కోండి. పెన్షన్ అనేది ఫస్ట్ రోజు కాబట్టి బిర్యానీ తెచ్చుకొని తిని సంతోషంగా ఉండండి. మీరందరూ బాగుండాలి. 1 తారీఖున మీరందరూ పెన్షన్ తీసుకోవాలి. మీరందరూ సంతోషంగా ఉండాలి. ఓకేనా? అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.